హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా స్వామి ఇరుముడి, అందుకే మేము పొద్దున్నే రెడీ అయ్యి అయ్యప్ప సన్నిధానంకి వచ్చినాం. ఈ అయ్యప్ప సన్నిధానం మా ఊర్లో ఉన్న భీమేశ్వర ఆలయం దగ్గర ఏర్పాటు చేసిండ్రు స్వాములందరూ. మేము వచ్చేసరికి ఆల్రెడీ అందరు ఫ్యామిలీలు వచ్చేసిండ్రు. మాకే చాలా లేట్ అయింది. ఇంటి దగ్గర మా బాబుని చూసుకొని నేను రెడీ అయ్యి వచ్చేసరికి చాలా టైం పట్టింది. మేము వచ్చిన టైం కల్లా ఆల్రెడీ అయ్యప్ప స్వామి పూజ, అభిషేకం అన్నీ జరిగిపోయినాయి. గురుస్వాములు ఆల్రెడీ ఇరుముడి కట్టడానికి అన్నీ సిద్ధం చేసిండ్రు కూడా. గురుస్వామి ఇరుముడి విధానం పూజ స్టార్ట్ చేసిండ్రు. కన్నస్వామికి ఫస్ట్ ఇరుముడి కట్టడం స్టార్ట్ చేసిండ్రు. కన్నస్వామి తర్వాత కత్తిస్వామికి, ఒక స్వామి తర్వాత ఒక స్వామికి ఇరుముడి కడతారు. కన్యస్వాములు అందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ తర్వాత ఒకరి తర్వాత ఒకరికి కట్టుకుంటూ వచ్చేసరికి టైం పట్టింది. మా స్వామి వచ్చేసి కత్తిస్వామి. మా స్వామికి ఇప్పుడే పూజ స్టార్ట్ చేసిండ్రు. ఈ ముద్రకాయలో నెయ్యి పోయడం, ఈ ఇరుముడి పద్ధతి ఇదంతా నాకు చాలా బాగా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. అయ్యప్ప నామస్మరణతో గురుస్వామి అయితే మా స్వామికి ఇరుముడి కట్టడం స్టార్ట్ చేసిండ్రు. మా స్వామికి ఇరుముడి కట్టిన స్వామి అయితే మా దగ్గరలో ఉన్న కొప్పూరు గుట్ట దగ్గర ఉండే పూజారి. ఆ స్వామి చాలా పెద్ద గురుస్వామి. మా స్వామి ఇది రెండోసారి మాలేయడం. మా పెళ్ళైనాక ఫస్ట్ టైం వేసిండు మా బాబు పుట్టిన తర్వాత, ఇది రెండోసారి. నేను కూడా చూడడం కూడా మా హస్బెండ్ నుంచేలే, మాకు అంతకుముందు ఈ అయ్యప్ప మాల తెలియదు. కానీ నేను చూసినంత వరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది కూడా. గురుస్వామి అయితే నాతో కూడా మా స్వామి ఇరుముడిలో బ్లౌజ్ పీస్లు పెట్టించిండ్రు, అంటే దేవత కోసం అవి. తర్వాత మేము ఇరుముడిలో భిక్ష చేయడం కూడా జరిగింది స్వామికి. నేను, నా తర్వాత మా అత్తమ్మ, ఒకరి తర్వాత ఒకరు స్వామి ఇరుముడిలో భిక్ష చేసినాం. మా తర్వాత మా స్వామి ఇరుముడిలో మా బాబుతో కూడా భిక్ష చేయించినాం, ఎందుకంటే మా స్వామి మాలేసిందే మా బాబు కోసం. తర్వాత అందరు స్వాములు మాల ఇరుముడి కట్టడం అయిపోయింది, అందరం బయట వెయిట్ చేస్తున్నాం. మా బాబు అయితే ఒక్క దగ్గర అస్సలు ఆగట్లేదు, నాకు వాడిని పట్టుకోవడానికే సరిపోయింది. ఇక భిక్ష చేసి మేము ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాం. స్వాములు భిక్ష చేసిన తర్వాత మేము కూడా భిక్ష చేసి స్వాములను సాగనంపి మేమైతే ఇంటికి బయలుదేరాం.